హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్న కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి నెల పెన్షన్లు పంపిణీ చేస్తారు. అలాగే ఫ్రీ రేషన్ పంపిణీతో పాటుగా ఈ ఫిబ్రవరి నెల 15వ తారీఖు నుంచి కొత్త సదరం స్లాట్స్ అయితే దివ్యాంగుల కోసం ఓపెన్ కానున్నాయి. ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే మనకి కొత్త పెన్షన్స్ అనేవి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇంకా రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయి. సో ఇలా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు క్లారిటీతో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా 63 లక్షల మందికి పైగా ప్రతి నెల లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలకి సంబంధించి పెన్షన్ డబ్బులు ఒక రోజు ముందుగానే ఇవ్వబోతున్నారండి. అంటే జనవరి 31వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన సెలవు రావడంతో మనకి రూల్ ప్రకారం నెలలో 1-2 తేదీల్లో సెలవులు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నెల జనవరి 31 మరియు ఫిబ్రవరి 2 ఈ 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి. 31వ తారీఖే పెన్షన్ డబ్బులు అయితే అందరూ తీసుకోండి. మళ్ళీ మనకి ఫిబ్రవరి 2 అయితే డోర్ డెలివరీ అనేది ఉండదన్నమాట. మీరే సచివాలయం దగ్గరికి వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఫ్రీ రేషన్ పంపిణీలో ఈసారి రాగులు, చక్కెర, కందిపప్పు మరియు బియ్యం అయితే ఇవ్వనున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి నుంచి ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే కొనసాగుతూ ఉందండి. ఎవరైతే రేషన్ దుకాణాల వద్దకు రాలేని పరిస్థితుల్లో ఉంటారో వారికి రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ అయితే కొన్ని జిల్లాల్లో చేస్తున్నారు. మరి మీ జిల్లాలో మీ ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు, వృద్ధులకు ఈ రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిగిలిన వారికి రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. వీరికి మాత్రం రేషన్ అనేది డోర్ డెలివరీ చేయరు. ఖచ్చితంగా మీరు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అయితే తీసుకోవాలి. ఇక చాలా మంది ఆన్లైన్ లో మాకు రేషన్ కార్డు నెంబర్ వచ్చింది, మరి ఈ ఫిజికల్ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని మన ప్రీవియస్ వీడియోస్ లో కామెంట్ అయితే చేశారు. చాలా మంది అడిగారు. వారికి సంబంధించి ప్రెసెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదండి. అయితే ఈసారి 200 రూపాయలు మీరు పే చేసి ఈ ఫిజికల్ రేషన్ కార్డ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనేసి సమాచారం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే ఈ రేషన్ కార్డ్స్, ఫిజికల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు. సో ఎవరికైతే కొత్తగా ఈ ఫిజికల్ రేషన్ కార్డ్స్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా 200 అయితే పే చేస్తేనే మీకు ఇక మీదట అయితే వస్తాయి. అది కూడా మీరు ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి మీకు ఈ కార్డు అయితే వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరి కోసం కూడా ఈ కొత్త సదరం స్లాట్స్ గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. ఈ సదరం స్లాట్స్ కి దివ్యాంగులు హాజరు కావడం ద్వారా సదరం సర్టిఫికేట్లు అయితే పొందవచ్చు. దివ్యాంగులకు డిసేబిలిటీ అంటే వైకల్యం ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఈ సదరం సర్టిఫికేట్ లో ఉంటుందన్నమాట. ఈ సదరం స్లాట్స్ లో మీరు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి. అప్పుడు మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందండి. ఈ సదరం సర్టిఫికేట్లు మీ దగ్గర ఉండడం వల్ల పెన్షన్సే కాకుండా వివిధ రకాల బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. అవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ గానీ 15,000 రూపాయల పెన్షన్లు గానీ వస్తాయండి. ఇక ఈ సదరం స్లాట్స్ కి సంబంధించి ఫిబ్రవరి నెలలో 3 నెలలకి సంబంధించి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలకి సంబంధించి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. కొద్ది రోజుల వ్యవధిలోనే, అంటే చాలా తొందరగా ఈ యొక్క స్లాట్స్ అనేవి బుక్ అయిపోతాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఈ స్లాట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో నేను మళ్ళీ వీడియో చేసి మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతన్నలకు సంబంధించి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్న ఈ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ 2 పథకాలకు సంబంధించి నిధులైతే ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని
మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారండి. ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల్లో 6,000 రూపాయలు అయితే మీకు ఇస్తారు. పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ 3వ విడత 4,000 రూపాయలు మాత్రమే ఈసారి అయితే విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పిందండి. పీఎం కిసాన్ పథకం నుంచి 3 విడతల వారీగా 6,000 రూపాయలు అయితే వస్తుండగా అన్నదాత సుఖీభవ నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఇప్పటికే వేసిన ఈ 2 విడతల్లో ఏపీ ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున, అలాగే పీఎం కిసాన్ 2,000 రూపాయలు కలిపి 7,000 అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. సో ఒక్కో విడత 7,000 రూపాయలు, మొత్తంగా 14,000 రూపాయలు అయితే డబ్బులు పూర్తిగా జమ అయ్యాయి. సో ఈ 20,000 రూపాయలు 14,000 రూపాయలు వేసేశారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనకి 6,000 రూపాయలు మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు అయితే ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీకు ఈ 3వ విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా రావా అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్నదాత సుఖీభవ .ap.gov.in ఈ వెబ్సైట్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పక్కనే క్యాప్చా అని ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే మీ స్టేటస్ అనేది తెలిసిపోతుంది. మీకు అసలు డబ్బులు వస్తాయా రావా అనేది తెలుస్తుంది. ఇక ఇప్పుడు కొత్త పెన్షన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఈ కొత్త పెన్షన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణ అధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగలేదని ఐఏఎస్ కలెక్టర్ల మీటింగ్ లో ప్రస్తావన అయితే వచ్చిందండి. ఇక దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకైతే అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ఈ 3 కేటగిరీస్ వాళ్ళకైతే కొత్త పెన్షన్స్ కోసం ఇన్ఛార్జ్ మంత్రి ఇంకా జిల్లా కలెక్టర్స్ కలిసి నిర్ణయం తీసుకొని ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారి వరకు శాంక్షన్ చేయాలని సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ 3 కేటగిరీస్ అభ్యర్థులకు 200 కొత్త పెన్షన్స్ కోసం ఫిబ్రవరి 2వ వారం నుంచి అప్లికేషన్స్ అయితే ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు మనకి సమాచారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే నవంబరు, డిసెంబర్ నెలల్లో వితంతు పెన్షన్స్ కి అప్లై చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయినట్లయితే అతని పెన్షన్ అనేది వారి భార్యలకైతే వస్తుందన్నమాట. సో విన్నారు కదండి, ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవి. అన్నదాత సుఖీభవ, సదరం సర్టిఫికేట్స్ కోసం కొత్త స్లాట్స్ ఓపెన్ చేయడం, అలాగే కొత్త పెన్షన్స్, ఇంకా స్పౌస్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో అయితే రాబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్లో మీకు వీడియోస్ చేసి తెలుపుతాను. మరి అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ అయితే ఒకటి వస్తుంది అనమాట. దాన్ని నొక్కి ALL ఆల్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే మన ఛానల్లో ఎలాంటి వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమైంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అని ఉంటుందండి. సో హైప్ని నొక్కి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్యామిలీ, మీ స్నేహితులకు వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.